హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ లతా ఫ్రమ్ శ్రీ అంకుర ఫర్టిలిటీ సెంటర్. సో ఈరోజు నేను ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐవీఎఫ్లో ఏంటంటే ఒక డిష్లో ఒక ఎగ్ పెట్టి అరౌండ్ 50,000 to 1 lakh స్పెర్మ్స్ రిలీజ్ చేస్తాము. రిలీజ్ చేసి అది ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న మంచి స్పెర్మ్ వెళ్ళి ఆ ఎగ్తో ఫర్టిలైజ్ అవుతుంది. అది ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇక్సీలో ఏంటంటే మనమే సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తాము. సో ఇలా చేసిన ఆ డిషెస్ వచ్చి ఇంక్యుబేటర్లో పెడతాం, అంటే వార్మ్ ఎన్విరాన్మెంట్ పెట్టి 3 to 5 days తర్వాత ఎలా గ్రోత్ ఉంది, ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయా లేదా అనేది చూస్తాం. సో ఇది బేసిక్గా ఇక్సీ ప్రొసీజర్ ఆర్ ఐవీఎఫ్ ప్రొసీజర్. ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఏదో ఫ్రెష్గానా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దట్ ఈస్ ఎగ్ పికప్ అయిన 3 to 5 daysలో, ఆర్ ఫ్రీజ్ చేస్తాం లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్లో. మనకి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు బయట పెట్టి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం.